అందరికీ వందనాలండి. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, వ్యసన పడుచున్న యవనస్తులు. వ్యసన పడుతున్న యవనస్తులు. దీని యొక్క పాఠ్యాంశం చదువుకుని వాక్యంలోకి వెళ్దామండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 22 వచనాలు చదువుతున్నాను, చూడండి. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవంలో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలను ఆయన అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెనని ఆయనతో చెప్పాను. అందుకు ఆ యవనస్తుడు, ఇవన్నీ అనుసరించుచున్నానే అన్నాను. ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన యెడల పోయి ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని ఆయనతో చెప్పాను. అయితే ఆ యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఈ యొక్క వాక్యంలో ఆ యొక్క యవనస్తుడు నిత్యజీవాన్ని కోరుకున్నాడు. కానీ ఆ నిత్యజీవాన్ని పొందడానికి నేను ఏం చేయాలని అడిగినప్పుడు, నువ్వు 10 ఆజ్ఞలు పాటిస్తున్నావు అంటే, నేను అన్నీ పాటిస్తున్నాను అన్నప్పుడు యేసుక్రీస్తు వారు, నువ్వు నన్ను వెంబడించాలి అంటే నీకున్న ఆస్తినంతటిని అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమని చెప్పాడు. ఈ సందర్భం యేసుక్రీస్తు శిష్యులతో చెప్పినప్పుడు, మీ వలలు విడిచిపెట్టి రండి, నన్ను మనుషులు పట్టి జాలరగా చేస్తారు అన్నప్పుడు వాళ్ళు విడిచిపెట్టి వచ్చేస్తారు. మరి యేసుక్రీస్తు వారు ఆ ధనం కోసం, ఆస్తి కోసం ఎందుకు చెప్తున్నారంటే, ధనము అనేది, ఆస్తి అనేది భౌతికపరమైన వాటి అవసరాలు తీర్చడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఆ యవనస్తుడు ఏమనుకున్నాడంటే, మిక్కిలి ఆస్తి గలవాడు ఉండి వ్యసన పడుచు వెళ్ళిపోయాడంట. దేని మీద వ్యసనం? అతనికి ధనం మీద వ్యసనం. ఆ యొక్క వ్యసన పడుతూ వెళ్ళిపోయిన యొక్క యవనస్తుడు ఏం కోల్పోయాడండి? నిత్య జీవాన్ని కోల్పోయాడు, దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. మరి ఈ లోకంలో ధనము, ఆస్తి శాశ్వతం అనుకుని ఆ యొక్క యవనస్తుడు నిత్య జీవాన్ని కోల్పోయాడు. అదేవిధంగా ఈ లోకంలో చాలామంది కూడా, ఇది నా ఆస్తి, ఇది నా ధనము, ఇది నా పరపతి అని ఒక భ్రమలో బతికేస్తున్నారు. అంటే జీవితం అంటే ఇదే, మనం మరణించిన తర్వాత జీవితం ముగిసిపోతుందని భ్రమలో బతుకుతున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ధనము కోసం ఎందుకు చెప్పారు? నీ ధనాన్ని బీదలకు అమ్మి అంటే, యొక్క ధనం అనేది ఈ భూమి మీద ఉన్న భౌతిక అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే. ఆ ధనం అనేది శాశ్వతం కాదని చెప్పడానికి మరి ఆ యొక్క యవనస్తుడికి తెలియజేశారు. బైబిల్ చెప్తుంది, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 24వ వచనంలో, ధనము శాశ్వతం కాదు. మరి ఇది ఆ యొక్క యవనస్తుడికి తెలుసు కదండి. అప్పుడు ఆజ్ఞలన్నింటినీ పాటిస్తున్నాను అంటున్నాడు. యేసుక్రీస్తు వారు చెప్పాడు. మరి ధర్మశాస్త్రాన్ని పాటించే ఆ రోజుల్లో వారు ధనము శాశ్వతం కాదని యొక్క వాక్యాన్ని ఎరిగి ఉంటాడండి. ఈ యొక్క ధనము శాశ్వతం అనుకుని యేసుక్రీస్తు వారిని త్రోసిపుచ్చి ఆ రోజున ఆ యొక్క యవనస్తుడు ధనాన్ని బట్టి వ్యసనపడి వెళ్ళిపోయాడండి. అదేవిధంగా ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తుతో నడిచాడు, ఆయనకు అద్భుత కార్యాలు చూశాడు, ఆయన్ని 30 వెండి నాణాలకి అమ్మవేశాడు. ఇక్కడ ఒకటి గమనించాలి ప్రియ సోదరులారా,
ఇస్కరియోతు యోధ 30 వెండి నాణాలకి యేసుక్రీస్తు వారు నమ్మినా సిలువ వేయబడతారు. ఇస్కరియోతు యోధ అప్పగింపకపోయినా సిలువ వేయబడతారు. ఎందుకంటే అది తండ్రి యొక్క నెరవేర్పు, తండ్రి యొక్క చిత్తం, తండ్రి యొక్క ప్రణాళిక. ఇలా జరగాలి, నా కుమారుడు సిలువ వేయబడి రక్తాన్ని చిందించి ప్రపంచ మానవాళికి పాప ప్రక్షాళన జరిగించాలనేది ఒక ప్రణాళిక. ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, ఎన్నో గ్రంథాల్లో రాయబడి ఉన్న ఎంతమంది ప్రవక్తలు చెప్పారు. కానీ ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు వారితో నడిచి ఆయన అద్భుత కార్యాలు చూసి కేవలం ఆ సొమ్ము కోసం, 30 వెండి నాణాల కోసం యేసుక్రీస్తు వారిని అమ్మేశాడు. మరి ఇస్కరియోతు యోధాకి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న కాలంలో ధనము శాశ్వతం కాదని తెలియదంటారా? కానీ ఏంటంటే ఆ ధనం కోసం ఆశపడి యేసుక్రీస్తు వారిని అమ్మేశాడు. ధనాన్ని నమ్ముకున్నాడు. ఇస్కరియోతు యోధ పాడైపోయాడు. మరి ధనాన్ని నమ్ముకున్న ఆ యొక్క యవనస్తుడు నిత్య జీవాన్ని కోల్పోయాడు. అదేవిధంగా సామెతలు 11వ అధ్యాయం 22వ వచనం చూస్తే ధనాన్ని నమ్ముకున్నవాడు ఏమైపోతాడు చూడండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనం, ధనము నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకులే రుద్దునందుదురు. ధనాన్ని నమ్ముకున్నవాడు అంటే పాడైపోతాడంట. నీతిమంతులు చిగురాకులే వృద్ధి చెందుతారు. ధనాన్ని నమ్ముకున్న ఆ యొక్క యవనస్తుడికి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నీ ధనాన్ని అంతా అమ్మేసి నా దగ్గరికి రా, ఎందుకంటే ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడు, నీతిమంతులు చిగురాకులు వృద్ధి చెందుతారు. అంటే ఈ ఇస్కరియోతు యోధ ధనాన్ని నమ్ముకున్నాడు, తనకు తాను ఉరిపెట్టుకుని చనిపోయాడు, పాడైపోయాడు. మరి నీతిమంతులు ఎవరంటే ఇక్కడ యేసుక్రీస్తు దగ్గర ఉన్న పేతురు అడుగుతున్నాడు, మరి మేము కూడా అన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మరి మాకేం కలుగుతుంది పరలోక రాజ్యంలో అంటే, ఇదిగో నేను ఒక సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు మీరు కూడా 12 మంది ఉండి ఇశ్రాయేలు గోత్రపు 12 గోత్రాలకు మీరు తీర్పు తీరుస్తారు. ఆ యొక్క తీర్పు తీర్చే గుంపులో ఇస్కరియోతు యోధ లేకపోయాడు. ఎందుకని? ధనాన్ని నమ్ముకున్నాడు, దేవుని దగ్గర నీతిమంతుడిగా తీర్చబడలేకపోయాడు. ధనాన్ని నమ్ముకున్నవాడు ఇస్కరియోతు యోధ అయితే నీతిమంతులుగా చిగురాకులు వృద్ధి చెందిన వారు యేసుక్రీస్తు దగ్గర ఉన్న శిష్యులు. ఆ శిష్యులకి మంచి ఆతిథ్యత ఇచ్చాడు దేవుడు పరలోక రాజ్యంలో. మీరు ఇశ్రాయేలు గోత్రికులైన 12 గోత్రాలకు ఏం చేస్తారంటే తీర్పు తీరుస్తారండి. 12 సింహాసనాల మీద కూర్చుని తీర్పు తీరుస్తారని చెప్తున్నాడు. అందుకే ధనాన్ని నమ్ముకుంటే పాడైపోతాం, నీతిమంతులు చిగురాకులే వృద్ధి నొందుతారంట. మరి ఇస్కరియోతు యోధ ధనాన్ని నమ్ముకున్నాడు, నెమ్మది లేకుండా చనిపోయాడు. అలాగే యోసేపు తన అన్నలో కొట్టి గోతులో పడేసి ఐగుప్తు దేశానికి అమ్మివేస్తారు ఆ ధనం కోసం. అమ్మివేసిన తర్వాత నిషేధించిన రాయి మూలక తలరాయి అన్నట్టు ఒకనొక రోజున కరువు సంభవిస్తుంది. ఆ కరువు కాలంలో ఆ యోసేపే దిక్కు అవుతాడు వాళ్ళకి. అవునంటారు కదండి. కొట్టి పడేసి ధనాన్ని కోసం అమ్మివేశారు, ఐగుప్తు దేశానికి అమ్మివేశారు. ఐగుప్తు మరి ఈ యొక్క ఉండే దేశంలో కరువు సంభవించినప్పుడు చచ్చినట్టు ఆ యొక్క యోసేపు దగ్గరికి వెళ్ళి మా ఆకలిని తీర్చమని మరి అడుగుతారు. ప్రియ సోదరులారా, ఎందుకు వాళ్ళు నెమ్మది లేకుండా అయిపోయారు అంటే, మత్తయి సువార్త ఎందుకు ఇస్కరియోతు యోధ నెమ్మది లేకుండా పోయాడు? ధనాన్ని నమ్ముకున్నాడు కాబట్టి నెమ్మది లేకుండా పోయింది. యోసేపు అన్నలకు నెమ్మది లేకుండా పోయింది. ఎందుకంటే యోసేపు ఏడని తన తండ్రికి సమాధానం చెప్పుకోలేక ఇంటికాడ ఏదో ఒక అబద్ధాన్ని అల్లి ఒక క్రూరముఖము యోసేపుని తినేసిన ఒక సమాధానం చెప్పారు తండ్రికి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం చూస్తే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండటం కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండటం మేలు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం అనుకుంటే కంటే, అంటే విస్తారమైన ధనం ఉంటే నెమ్మది ఉండదండి. మరి ఎంతోమంది కోట్లు ఆర్జించిన వారికి
అన్ని సౌకర్యాలు ఉండొచ్చు కానీ నెమ్మది ఉండదండి. అండి నెమ్మది ఉండదు. మరి అంబానీ కొడుకు మొన్న ఒక ఫంక్షన్లో మాట్లాడుతూ, నాకు ఎన్నో కోట్లు ఉన్నాయి, ఎంత డబ్బున్నా సరే నా జీవితకాలం అంతా దుఃఖకాలమే అన్నట్టు మాట్లాడాడు. కానీ ఎందుకంటే ధనము ఉన్నంత మాత్రాన నెమ్మది ఉండదండి. ధనం ఉన్న వారికి ఎందుకు ఉండదంటే చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 21లో, నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ మనసు ఉండును. నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ మనసు ఉంటుందండి. అందుకే ఆ యవనస్తుడిని యేసుక్రీస్తు వారు, వ్యసన పడుతున్న యవనస్తుని యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారంటే, నువ్వు నాతో సువార్తకు వస్తావు, నువ్వు నాతో పని చేస్తూ ఉంటావు, నీ ధనము కోసం నువ్వు ఆలోచిస్తూ ఉంటావు, పరిపూర్ణంగా నువ్వు దేవుని పని చేయలేవు, పరిపూర్ణంగా లోకంలోనే ఉండలేవు, కనుక నీ ధనాన్ని అమ్మివేసి నువ్వు నన్ను వెంబడించమని చెప్తున్నాడు. అప్పుడు మరి యవనస్తుడు ఆ నిత్య జీవం కోసం ఆలోచించలేదండి. ఆ యొక్క ధనం కోసమే వ్యసన పడుచు వెళ్ళిపోయాడు. మరి ఈ లోకంలో ధనవంతుడు ఎవరంటే యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారు ధనవంతుడేనండి. ఆయన ధనవంతుడండి. చూడండి 2 కొరింథీ 8వ అధ్యాయము 'అపోస్తలుడైన పౌలు రాసినటువంటి 2 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనం అండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు, ఆయన ఎవరంటండి? ధనవంతుడు. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఏంటంటే ఆయన ధనవంతుడంట. తన దారిద్ర్యత వలన మన ధనవంతులను చేయాలని ఆయన మన నిమిత్తము దరిద్రుడయ్యాడంట. ధనవంతుడంటే ఇక్కడ అర్థం ఏంటంటే అండి, ధనవంతుడంటే ఆస్తుపాస్తులు, డబ్బు, ధనము ఇది కాదండి. ధనవంతుడంటే ధనవంతుడికి ఉన్న లక్షణాలు ఏంటంటే ఉన్నతమైన స్థితిలో ఉంటాడు. అన్ని అవసరతలు కూడా సులభంగా తీర్చుకునే వ్యక్తి. ధనవంతుడు అంటే ఒక చిన్న మాటలో ఉన్నతమైన స్థితిలో ఉండేవాడు ధనవంతుడు అంటే. మరి యేసుక్రీస్తు వారు ఉన్నతమైన స్థితిలో ఉండి మన రక్షణ కోసం మరి ఈ భూలోకానికి వచ్చి దరిద్రుడిగా అయిపోయి మనల్ని ధనవంతులుగా చేయాలని, మనల్ని ధనవంతులుగా చేయాలంటే ఈ భూపరమైన ధనంతో కాదండి, పరలోకంలో మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆయన దరిద్రుడైపోయాడండి. మరి యేసుక్రీస్తు వారు మన రక్షణ కోసం, ఏమండి, మన పాపాల కోసం ఆయన దరిద్రుడైపోతే మనం ఇప్పుడు దేవుని యొక్క సువార్తను వింటున్న మనం నిత్య జీవం కోసం మనం ఏమి విడిచిపెడుతున్నాం? ఏమండి, మరి మత్తయి సువార్త 19వ అధ్యాయం 16-22 వరకు చూసిన అందులో యవనస్తుడు ధనము కోసం వ్యసన పడిపోయి వెళ్ళిపోయాడు, నిత్య జీవాన్ని కోల్పోయాడు. మరి యేసుక్రీస్తు మన రక్షణ కోసం ఆయన దారిద్ర్యత వలన మనము ధనవంతులు కావాలని మన నిమిత్తం ఆయన దరిద్రుడయ్యాడు. ఏమండి, ఆయన దరిద్రుడయ్యాడు కదా. మరి మన రక్షణ కోసం అది కేవలం ఆయన మహోన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి మన కోసం వచ్చి దరిద్రుడైపోయాడు. మరి ఈ రోజున యవనస్తులు దేనికోసం వ్యసన పడుతున్నారంటే, ఏం విడిచిపెడుతున్నారు దేవుని కోసం? ఏం త్యాగం చేస్తున్నారు దేవుని కోసం? దేనికోసం వ్యసన పడుతున్నారో చూద్దాం. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూద్దామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:5. కావున భూమి మీదనున్న మీ అవయవములు అనగా జారత్వము, అపవిత్రతను, కామాతురతను, దురాశలను, విగ్రహార్థనైన ధనాపేక్షను చంపివేయుడి. ఇక్కడ ధనాపేక్షని దేంతో పోలుస్తున్నాడంటే దేవుడు విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి.
మరి ఈ లోకంలో ఉన్న యవనస్తులు ఇప్పుడు దేనికి వ్యసనపరులు అయిపోయారు, దేనికి వ్యసన పడుతున్నారంటే అపవిత్రతకు, జారత్వమునకు, కామాతురతకు, దురాశలకు, విగ్రహారాధన, ధనాపేక్షకు. మరి వాటిని ఈ యొక్క యవనస్తులు వాటి యందు వ్యసనపడుచున్నారు. అందుకే దేవుడు చెప్తున్న వాటిని చంపివేయుడి, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వం వారి మీద జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటారు. మరి వాటి వలనంట దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? వారి మీదకి వస్తుందంట. అందుకే యేసుక్రీస్తు వారు ధనాపేక్ష గల ధనవంతులు పరలోక రాజ్యం చేరడం దుర్లభమని ఆ శిష్యులతో చెప్తారు. మరి ఆనాడు ఆ యవనస్తులు ధనం కోసం వ్యసనపడి వెళ్ళిపోతే, ఈనాడు యవనస్తులే కాదండి, నేటి క్రైస్తవుల్లో కూడా దేనికి వ్యసనపరులు అవుతున్నారంటే జారత్వానికి వ్యసనపరులు అయిపోయారు, అపవిత్రతకు వ్యసనపరులు అయిపోయారు, కామాతురతకు వ్యసనపరులు అయిపోయారు, దురాశలకు వ్యసనపరులు అయిపోయారు, ఇంకో విగ్రహారాధనైన ధనాపేక్షకు వ్యసనపరులు అయిపోయారు. మరి ఈ యొక్క యవనస్తులను మనము ఏ మార్గంలో నడిపించాలి? ఆ యొక్క యవనస్తులను ఈ నిత్య జీవం వెళ్ళాలంటే మనం వారికి ఎటువంటి మాటలను చెప్పాలి? లేకపోతే ఇటువంటి స్వభావాలు మనలో కానీ ఉంటే మనం ఏ విధంగా తీసేసుకోవాలో చివరిగా ఒక వచనం చూసి ముగించుకోవచ్చు. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 18-19 వచనాలు చదువుతుంది చూడండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును. ఎవరంటండి వీళ్ళు? వారు వాస్తవమైన జీవం అంటే ఇప్పుడు మనం అనుభవించేది వాస్తవమైన జీవితం కాదని అర్థం. ఇది నిత్యమైన జీవితం కాదు, ఇది సత్యమైన జీవితం కాదు, ఇది శాశ్వతమైన జీవితం కాదు. వాస్తవమైన జీవితం మనకు ఒకటి ఉంది. దాని కొరకు సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. రాబోయే కాలానికంటే మన నిత్య జీవంలో మరి ఉండటం కోసం ఒక మంచి పునాదిని వేసుకుంటున్నాడు. మరి అబ్రహాం గారు ప్రామాణికం లేని రోజుల్లోనే పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూసాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అప్పుడు ఆయనకి ఏ ప్రామాణికం లేదండి. మనకు ఇప్పుడు అన్నీ తెలుసు. దేవుడు రెండో రాకడలో వస్తాడు, మనకి తీర్పు తీరుస్తాడు, మనల్ని నిత్య జీవానికి తీసుకువెళ్తాడని తెలుసు. మరి అబ్రహాం గారు ఏ సూచన లేని టైంలో మరి ఆ యొక్క పునాదులు గల పట్టణానికే నిరీక్షించాడని బైబిల్లో రాయబడి ఉంది. అదేవిధంగా ఇక్కడ వారు వాస్తవమైన జీవితం అంటే నిత్య జీవనం సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనిచు మేలు చేయువారును సత్క్రియలను ధనమును గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునే ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. ఇక్కడ ఏంటంటే సత్క్రియలను ధనము గలవారు. ఎవరండి సత్క్రియలను ధనము గలవారు? ఎవరు? యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో వచ్చి ఆయన యొక్క సత్క్రియలు ఏంటో మనకు చూపించారు. మరి సత్క్రియల కోసం బైబిల్ చెప్తుంది ఏంటంటే సత్క్రియలను ఒప్పుగా చేయొచ్చు మహిమాఘనత అక్షేత్రలను వెతుకు వారికి నిత్య జీవం అంటండి. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నారు? పునాదులు గల పట్టణానికి మంచి పునాదులు గల పట్టణానికంట సత్క్రియలను ధనం సంపాదించుకోవాలంట. మరి ఈ రోజున యవనస్తులు
ఈ సత్క్రియలైన ధనాన్ని సంపాదించుకొని ఈ లోకంలో ఉన్న వ్యసనాలు విడిచిపెడుతున్నారంటే లేదండి. మరి ఏదో దేవుడు రక్షణ ఇచ్చాడు, ఆ రక్షణ నిలబెట్టుకోవాలి, నిత్య జీవానికి నేను వెళ్ళాలి, ఆ దేవునితో నేను ఆనందించాలని ఏ యవనస్తుడు గానీ, ఏ క్రైస్తవుడు గానీ ఆలోచించట్లేదు ప్రియ సహోదరి సహోదరులారా. మరి సత్క్రియలైన ధనం అంటే యేసుక్రీస్తు వారు 2004 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు వచ్చి తన 33.5 సంవత్సరాల సువార్త ప్రకటనలలో ఆయన సత్క్రియలు ఏం చేశారో అటువంటి సత్క్రియలు ఆయన సువార్త ప్రకటించారు, లేని వారికి సహాయం చేయమని చెప్పాడు, అనేక అద్భుత కార్యాలు చేశాడు. 33.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించి తన యొక్క యవ్వన కాలంలో మరి ఎన్నో హింసలు పొందాడు. మనము కూడా దేవునిలో హింసలు పొందాలి, శ్రమలు పొందాలి, నిందలు అనుభవించాలి. మరి అటువంటి వాటి అన్నిటికి మనం సిద్ధపడి ఉన్నామా అంటే లేమండి. ఎందుకంటే ఈ లోకంలో మనం ధనము శాశ్వతమని, ఆస్తులు శాశ్వతమని అండ్ ఒక మాట చెప్తాను, ఇది నాది ఇది నాది అనుకునేవాడు ఏంటంటే, ఇది నాది అన్నామంటే అది నిత్యము నీతోటే ఉండాలి, లేకపోతే నువ్వు దానితో నిత్యము ఉండాలి, అదే నీదవుతుంది. అది శాశ్వతం కాదు. నాది నాది అనేసుకుంటున్నారు, ఏంటంటే అది శాశ్వతం అనుకుంటున్నారు. కానీ నాది అన్న పదానికి అర్థం ఏంటంటే, నాది అన్నది నిత్యము నీతోటి ఉండేది నీది, లేకపోతే నిత్యము నువ్వు దానితోటి ఉండేదే నీది. నిత్యము మనతో ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటారు, దేవుని యొక్క మాట ఉంటుంది, దేవుని యొక్క వాక్యం ఉంటుంది, ఆయన ఉండే రాజ్యము నిత్యము ఉంటుంది. మరి అది కదా నిత్యం అంటే, అది కదా మనదంటే, అది కదా మన రాజ్యం అంటే. మరి ఈ లోకంలో మనం ఒక యాత్రికులుగా వచ్చాము, మళ్ళీ ఒక యాత్రను ముగించుకొని మళ్ళీ తిరుగు ప్రయాణమై వెళ్ళిపోవలసిన వారు ఉన్నాం. ఈ యొక్క తిరుగు ప్రయాణమై వెళ్ళిపోయే మార్గంలో మనం ఎన్నో అపరాధాలు, దేవునికి అయిష్టమైన పనులను చేసి పాపంలో ఉన్నాం. కాబట్టి ఆ యేసుక్రీస్తు వారు మన పాపాలను క్షమించడానికి ఈ భూలోకానికి వచ్చి మన పాపాలను ప్రక్షాళన చేసి, ఇదిగో మీ యొక్క మార్గాలను సరళం చేస్తున్నాను, మీరు నేనుండే లోకానికి మీరు కూడా రావాలని ఎంతో శ్రమపడి ఎన్నో సత్క్రియలైన ధనమును సంపాదించుకొని మనల్ని కూడా ధనవంతులుగా చేయాలని ఆయన దరిద్రుడైపోయాడు కదా. మరి ఈ యొక్క యవనస్తులను కూడా, ఈ లోకంలో ఉన్న యవనస్తులు ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని మార్గంలో నడవాలని కోరుకుంటూ అందరూ కూడా సత్క్రియలనే ధనం గలవారై ఉండి దేని మీద వ్యసన పడకుండా, ఇప్పుడు మత్తయి సువార్తలో మొదట రిఫరెన్స్ చూపించిన విధంగా అందులో యవనస్తులు ధనాన్ని చూసి వ్యసనపడి వెళ్ళిపోయి నిత్యరాజ్యాన్ని ఎలా పోగొట్టుకున్నాడో అట్టి వారుగా మనం ఉండకుండా మరి సత్క్రియలనే ధనాన్ని సంపాదించుకొని మరి నిత్యరాజ్యానికి మనం ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నామో, ఎలా కలిసి దేవునిలో ఆనందిస్తున్నామో, ఆ నిత్య జీవంలో మనమందరము కూడా మళ్ళీ కలిసి ఆనందించాలని కోరుకుంటూ ఈ నా చిన్న మాటలను ముగిస్తున్నాను.